ఒరిస్సా కళలకి పెట్టింది పేరు. మరి ఒరిస్సాలో మాత్రమే దొరికే శాండ్ స్టోన్ స్టాచ్యూస్ చాలా ప్రత్యేకమైనవన్నమాట. స్టాచ్యూస్కి వచ్చేసరికి ఏంటి సార్, శాండ్ స్టోన్ తయారు కావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, అది ఫామ్ అవ్వడానికి, ఒక ఇసుక రాయిలా మారడానికి. ఇవి ఒరిస్సాలోనే దొరుకుతాయా సార్? ఇది ఓన్లీ ఒరిస్సాలోనే దొరుకుతాయి మేడం. ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉంది అన్నమాట. ఏం లేదంటే 1 or 2 months పడుతుంది అన్నమాట ఒక స్టాచ్యూ తయారు కావడానికి. ఇది ఒక స్టోన్ అనమాట. ఒక స్టోన్ కి ఫుల్ కార్వింగ్ చేస్తారు అన్నమాట, చేతితో తయారు చేసి. ఇది చేయడానికి అట్లీస్ట్ 1 or 2 months పడుతుంది అన్నమాట. తాబేళ్ళు, ఏనుగులు, బుద్ధ విగ్రహాలు, తాండవం చేస్తున్న శివుడు, నర్తన చేస్తున్న కృష్ణుడు కదా అండి, ఇవన్నీ కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ స్టాచ్యూని చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది మిగతా అన్నింటితో పోలిస్తే. ఇది స్టోన్ ఏంటి సార్? ఇది పింక్ స్టోన్ మేడం. పింక్ స్టోన్ తో తయారు చేసింది మేడం. దీంతో కాస్ట్ మేడం 3,03,000. 3,03,000 హైయెస్ట్ ప్రైస్ మేడం. మనకి ఒరిస్సాలో ఉన్న ఒక విలేజ్లో ఇదంతా కూడా తయారు చేస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ మనసులో నుంచి పుట్టిన ఈ ఆలోచన మాత్రమే కదండి, వాళ్ళు చూసి కానీ టూల్స్ కానీ ఉపయోగించారు. జస్ట్ మనకి మైండ్కి అనిపించింది వాళ్ళు చేత్తో ఒక ఉలితో వాళ్ళు చెక్కుతారు ఒక శిల్పాన్ని. హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. ఒరిస్సా కళలకి పెట్టింది పేరు. మరి ఒరిస్సాలో మాత్రమే దొరికే శాండ్ స్టోన్ స్టాచ్యూస్ చాలా ప్రత్యేకమైనవన్నమాట. ఇవి మనకి హైదరాబాద్లో ఉత్కలిక అనే షోరూంలో మాత్రమే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకి అమీర్పేటలో ఉంటుంది షోరూమ్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్లో. మరి ఇక్కడైతే మనం ఉన్నాము ఈరోజు. దీనికి సంబంధించిన విశేషాలు కానీ, ఇంపార్టెన్స్ కానీ, అసలు ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం, వచ్చేయండి. ఉత్కలిక షోరూమ్ ఓనర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, గణేష్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ఏంటి అంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి, స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి. స్టాచ్యూస్ గురించి అడిగే ముందు మాకు ఉత్కలిక అనే పేరు గురించి చెప్తారా? ఉత్కలిక అంటే ఏంటి? ఉత్కలిక అంటే మేడం బిఫోర్ ఒరిస్సా నేమ్ ఉత్కల ఉందన్నమాట. ఉత్కల్ ఉన్నమాట. అలా రాను రాను అది ఉత్కలిక అయ్యిందన్నమాట. సో అదే మేము ఆ పేరు పెట్టినాం, షోరూమ్ పేరు పెట్టినామన్నమాట, ఉత్కలిక అని. ఓకే. మనకి నేషనల్ యాంథమ్ లో కూడా ఉత్కల వంగ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అన్నమాట. ఉత్కలిక ఇప్పుడు అలాగ అవుతుంది, ఉత్కలిక పేరు పెట్టాము. నైస్, చాలా బాగుంది పేరు. సో స్టాచ్యూస్కి వచ్చేసరికి ఏంటి సార్, శాండ్ స్టోన్ తయారు కావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, అది ఫామ్ అవ్వడానికి, ఒక ఇసుక రాయిలా మారడానికి. ఇవి ఒరిస్సాలోనే దొరుకుతాయా సార్? ఇది ఓన్లీ ఒరిస్సాలోనే దొరుకుతాయి మేడం. ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉందన్నమాట, కుర్దా అండ్ భువనేశ్వరి అని చెప్పేసి, అక్కడే దొరుకుతుంది అన్నమాట. అదే ఒక రాయితోని ఇదంతా కార్వింగ్ చేస్తారు అన్నమాట. ఏం లేదంటే 1 or 2 months పడుతుంది అన్నమాట ఒక స్టాచ్యూ తయారు కావడానికి. ఇది ఒక స్టోన్ అనమాట. ఒక స్టోన్ కి ఫుల్ కార్వింగ్ చేస్తారు అన్నమాట, చేతితో తయారు చేసి. ఇది చేయడానికి అట్లీస్ట్ 1 or 2 months పడుతుంది అన్నమాట. ఈ స్టోన్ ఓన్లీ ఒరిస్సాలోనే దొరుకుతుంది అన్నమాట. శాండ్ స్టోన్ అనే స్టోన్ ఓన్లీ ఒరిస్సాలోనే దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? రెస్టారెంట్స్ లో, హాస్పిటల్స్ లో, హోటల్, విలాస్, ఫామ్ హౌస్, కొంతమంది ఇంటి ఎంట్రన్స్ కూడా పెట్టుకుంటారు, అపార్ట్మెంట్ ఎంట్రన్స్ కూడా పెట్టుకుంటారు అన్నమాట. ఇది ఎంత ఉంటుంది సార్ ప్రైస్? ఇది 1,49,000. 1,49,000 అంటే మీకు ఒరిస్సాలో మ్యానుఫ్యాక్చర్ ఉందా అండి? మ్యానుఫ్యాక్చర్ అంటే ఒరిస్సాలో ఆర్టిజన్స్ ఉంటారు మేడం, సప్లైస్ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారు అన్నమాట వాళ్ళు. సో మేమేమో ఇక్కడ సేల్ చేస్తాం అన్నమాట. అంటే కస్టమైజ్ చేయించుకుంటారా లేదంటే మీరు డైరెక్ట్ పెట్టేస్తారా? మేము అక్కడ చెప్పి చేయిస్తాం అన్నమాట. ఓకే, ఎవరైనా ఇది కావాలి, ఇలాంటిది కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. సరే, ఈ స్టాచ్యూ గురించి ఏం చెప్తారు? ఇక్కడ శాండ్ స్టోన్ స్టాచ్యూ ఉంది కదా, ఇది యాక్చువల్గా మేడం శాండ్ స్టోన్ తో తయారు చేశారు మేడం. ఇది ఒక్క స్టోన్ తోనేనమాట, మొత్తం ఇది కార్వింగ్ చేశారన్నమాట, చేశారన్నమాట. ఈ స్టోన్ ఏంటంటే యాక్చువల్గా స్కూల్లో, పెద్ద అపార్ట్మెంట్స్ లో, లేదా ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారన్నమాట. ఈ స్టోన్ ఓన్లీ ఒరిస్సాలోనే దొరుకుతుంది అన్నమాట. ఇది శాండ్ స్టోన్ అనే స్టోన్ ఓన్లీ ఒరిస్సాలోనే దొరుకుతుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఇక్కడ ఓన్లీ ఈ షాప్ లోనే దొరుకుతుందా, వేరే షాప్ లో? హైదరాబాద్ లో ఇది ఒకటే ఉంది మేడం. ఇది ఒకటే ఉంది మేడం. ఓకే, మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఈ స్టోన్ని, మనకి స్టోన్ అనగానే మొత్తం ఒకటే టెక్స్చర్ ఉంటుంది, కానీ శాండ్ స్టోన్ కి వచ్చేసి మాత్రం ఇలా దీంట్లో చెక్కినారన్నమాట. అది దీంతో ప్రత్యేకత అన్నమాట. ఒకే రాయిది దీనికి కార్వింగ్ చేసి ఇలా తయారు చేశారు అన్నమాట. ఇలా మీరు స్టాచ్యూని చూసినట్లయితే చారలుగా ఎలా ఉంది చూడండి, కలర్స్
ఈ స్టోన్ తో కలర్ ఎంత అన్నమాట మేడం. అంత బాగుంది, చాలా బాగుంది. అంటే మనకి వేరే పాలిష్ అవసరం లేకుండా డిజైన్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. ఇది మేడం దీంతో కాస్ట్ 1,46,000. 1,46,000. అండ్ ఇది స్కూళ్ళల్లో లేకపోతే పెద్ద అపార్ట్మెంట్లో ఇది పెట్టుకుంటారు. ఓకే. షాప్ ఎంట్రన్స్ లోనే మనకి వినాయకుని స్టాచ్యూ ఉంటుంది సార్, దీని గురించి ఏం చెప్తారు? ఇది కూడా అదే మేడం, శాండ్ స్టోన్ లో ఇది ఒక్క రాయితో మొత్తం ఇదంతా చెక్కారన్నమాట. ఇది చేయితో, ఇదంతా చేయితో తయారు చేసింది అనమాట. ఫుల్ కార్వింగ్ అనమాట. ఇది మేడం స్కూల్లో లేకపోతే అపార్ట్మెంట్ లో దీంట్లో ఇంట్లో పెట్టుకుంటారన్నమాట, ఎంట్రన్స్ లో పెట్టుకుంటారన్నమాట. ఓకే. మనకి ఎంట్రన్స్ లో ప్లెజెంట్ వైబ్ రావడానికి ఇది పెట్టుకుంటారు. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ఒక చేతిలో మోదక్ ఫుడ్ అండ్ ఇంకొక చేతిలో మనకి ఏకదంతంతో వినాయకుడు ఎంత బాగున్నారు. ఇది ఎన్ని డేస్ పడుతుంది సార్? ఇది 1 మంత్ పడుతుంది. 1 మంత్ పడుతుంది. ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది 50,000 మేడం. 50,000. దానికి దీనికి ఎందుకు అంత డిఫరెన్స్? బికాజ్ ఆఫ్ సైజ్ అండ్ డిజైన్ ఉంది కదా ఎక్కువ. ఓకే. ఇది 4 feet, ఇది 5 feet. దీంట్లో వర్క్ ఎక్కువ ఉంది అన్నమాట. వర్క్ బట్టి ప్రైస్ ఉంటుంది మేడం. ఓకే. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సరస్వతి మాత విగ్రహం స్టాచ్యూ ఎలా ఉంటుంది అంటే సాఫ్ట్గా కనిపిస్తుంది. మనకి ఇసుక ఆ రాయిలా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా మారిపోతుంది అనమాట. చూస్తే మేడం చూడండి, ఇదంతా చేయితో ఎలా డిజైన్ చేసినారు, చాలా చాలా బాగుంది. సో వినాయకుడికి వచ్చేసరికి ఏంటి అంటే అది కొంచెం బరుకుగా ఉంటుంది ఇది స్టోన్ అంతా కూడా. ఇది 50,000. నెక్స్ట్ స్టాచ్యూ సార్? నెక్స్ట్ మేడం ఈ డాన్సింగ్ ఫిగర్స్ ఉన్నాయి అన్నమాట. దీని గురించి ఏం చెప్తారు సార్? అదే మేడం, ఇది ఇంటి ఎంట్రన్స్ లో పెట్టుకుంటారన్నమాట. ఇది కూడా సేమ్ శాండ్ స్టోన్ తో తయారు చేసిందని ఈ ఇంటి ముందు పెట్టుకుంటారన్నమాట. దీంట్లో కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఉంది ప్లస్ అది వెల్కమ్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇంటి ఎంట్రన్స్ లో పెట్టుకుంటారన్నమాట. అపార్ట్మెంట్స్ బిఫోర్ కానీ ఫామ్ హౌస్ లో కానీ పెట్టుకుంటారన్నమాట ఇవన్నీ. ఓకే. ఇది ఎంత ప్రైస్ అండి? ఇదైతే అరౌండ్ 34,000 మేడం. ఇదైతే 65,000. 65,000. ఇదైతే 34,000. సైజ్ ని బట్టి సైజెస్ బట్టి ప్రైసెస్ ఉంటాయి. ఓకే. ఈవెన్ సరస్వతి కానివ్వండి, గణేష్ కానివ్వండి, ఏం కానీ దేవదేవి అని పిలుస్తారు మా ఒరిస్సా లాంగ్వేజ్ లో. దేవదేవి అంటారు, ఇవేమో దేవదాసి అంటారు అన్నమాట. సార్ ఇది స్టాచ్యూ పేరేంటండి? దీనికేమో దేవదాసి అంటారు మేడం. సో ఇవన్నీ ఇంటి ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు అన్నమాట ఇవన్నీ. సో మనము ఎంటర్ అయ్యాక ఇక్కడ ల్యాంప్స్ కి పెట్టే ఇది ఉంది, పిల్లర్ ఉంది. ఇది ఎలా చేస్తారండి? ఇది కూడా సేమ్ శాండ్ స్టోనే మేడం. దీంట్లో ఇది గార్డెన్ లో పెట్టుకోవచ్చు. ఇది తీస్తే దీంట్లో ల్యాంప్ పెట్టుకోవచ్చు అన్నమాట. ల్యాంప్ పెట్టుకుని మనకి గార్డెన్స్ లో, పార్క్ లో, ఇంటి ముందు కూడా మనకి ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు హ్యాపీగా. మనకి ఒక ఎలా అంటే మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ అలా కొంచెం కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వైబ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఎంత అండి? ఇది 15,000 మేడం. 15,000. ఓకే. సో ఇది చూసారు కదా ఈ కార్వింగ్ ఎలా ఉందో. మనకి ల్యాంప్ దీపం పెట్టుకోవచ్చు, ఇందులో ల్యాంప్ పెట్టుకోవచ్చు. మనకి నార్మల్గా ఏంటి అంటే బయట మనం చూస్తూ ఉంటాం ఆర్టిఫిషియల్గా చేసినప్పుడు ఏంటి అంటే అవి మనకి పగిలిపోవడము, తొందరగా ఖరాబ్ అయిపోవడం చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇదేంటి అంటే మనకి చాలా లైఫ్ టైం అని చెప్పొచ్చు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే స్టోన్తో చేసింది కాబట్టి మనకి ఎలాంటి డ్యామేజ్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు మనం ఇంకొక సెక్షన్లోకి వచ్చేసాము. ఇక్కడ అన్నీ కూడా మనకి తాబేళ్ళు, ఏనుగులు, బుద్ధ విగ్రహాలు, తాండవం చేస్తున్న శివుడు, అలాగే తాండవం చేస్తున్న నర్తన చేస్తున్న కృష్ణుడు కదా అండి. ఇవన్నీ కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం సార్. ఫస్ట్ దేని గురించి తెలుసుకుందాం? బుద్ధుని గురించి చెప్పండి. ఇదైతే మేడం బుద్ధ హెడ్ మేడం. చాలా మంది మేడం ఆఫీసులలో పెట్టుకుంటారన్నమాట. ఇది శాండ్ స్టోన్ తో తయారు చేసింది అనమాట. ఎంత ఉంటుందండి ఒకటి? ఇది 24,000, 16,000 డిపెండ్ ఆన్ ద సైజెస్ మేడం. సైజెస్ బట్టి ప్రైసెస్ ఉంటుంది అనమాట. సో మనం చూస్తూ ఉంటాము, మనకి ప్రశాంతంగా అనిపించడానికి ప్రతి ఇంట్లోనూ ఎక్కడ చూసినా ఒక చిన్న బుద్ధ విగ్రహం కూడా మనం చూస్తూ ఉంటాము కదా. సో మనకి ఏంటి అంటే విలాస్లో లేదంటే రెస్టారెంట్స్లో, ఆఫీసులలో, మనకి ఎంఎన్సీలలో కూడా మనం చూస్తూ ఉంటాము బుద్ధ విగ్రహాన్ని. ఇక్కడ ఏంటి అంటే చిన్న సైజుని బట్టి ప్రైజెస్ రేంజ్ మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి? స్టార్టింగ్ ప్రైస్ 10,500. 10,000 నుంచి అప్ టు 25,000 వరకు ఉన్నాయి. 25,000 వరకు, 36,000. ఓకే. సార్ ఇక్కడ ఈ స్టాచ్యూని చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా అన్నింటితో పోలిస్తే. ఇది స్టోన్ ఏంటి సార్? ఇది పింక్ స్టోన్ మేడం. పింక్ స్టోన్ తో తయారు చేసింది మేడం. దీంతో కాస్ట్ మేడం 3,03,000. 3,03,000 హైయెస్ట్ ప్రైస్ మేడం. ఇది చూడండి మొత్తం ఫుల్ కార్వింగ్ చేసినారు అనమాట. ప్రతి ఒక్కరు మీరు చూస్తూ తెలిసింది దీంట్లో ఇదంతా చేతితో తయారు చేసింది అనమాట.
ఇది ఫుల్ చూడండి ఎంత వర్క్ అయినది దీంట్లో. ఇక్కడ మనం కృష్ణుని స్టాచ్యూని చూడొచ్చు. ఒక వృక్షం కదండి, వృక్షం కింద కృష్ణుడు ఫ్లూట్ ప్లే చేస్తున్నాడు. పైన మంకీస్ కానీ, ఆ కావింగ్స్ కానీ, బర్డ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మనకి చూడొచ్చు. మీకు ఇక్కడ మీకు విజువల్స్ ప్లే అవుతూ ఉంటాయి. చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 3,00,000. పింక్ స్టోన్. ఇక్కడ మనకి ఏంటి అంటే పింక్ స్టోన్ ఎక్కువగా దొరికేది రాజస్థాన్, జైపూర్ అండ్ గుజరాత్ అటు సైడ్ ఎక్కువ దొరుకుతుంది. ఇది కానీ ఇది ఒరిస్సాలో తయారు చేసింది. ఒరిస్సాలో తయారు చేస్తారు. ఓకే. సో చూడండి ఇక్కడ కార్నర్కి వీల్ అని ఉందన్నమాట. ఇది ఒరిస్సాలో చాలా ఫేమస్ అనమాట. కార్నర్ సన్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇది కూడా శాండ్ స్టోన్తో తయారు చేస్తారు. ఇవన్నీ సపరేట్ పీసెస్ అనమాట. కింద స్టాండ్ ప్లస్ ఈ వీలు అనమాట. ఇది కూడా మన ఇంటి ఎంట్రన్స్లో కానీ అపార్ట్మెంట్లో కానీ పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది దీంట్లో కాస్ట్ అరౌండ్ 28,000 సార్. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అనమాట. సో చూసారు కదండి ఇక్కడ ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయో. ఎలిఫెంట్స్ దగ్గర నుంచి ఫ్రాగ్స్, బుద్ధ స్టాచ్యూస్ కానీ, లయన్స్ కానీ, గణేష్ విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు, సరస్వతి మాత, డాన్సింగ్ డాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. శాండ్ స్టోన్ ప్రత్యేకం. అయితే మరి వీటి ప్రత్యేకం ఓన్లీ శాండ్ స్టోనేనా, ఎలా తయారు చేస్తారు అనేది కూడా వీళ్ళంతా కూడా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఒరిస్సాలో ఉన్న ఒక విలేజ్లో ఇదంతా కూడా తయారు చేస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ మనసులో నుంచి పుట్టిన ఈ ఆలోచన మాత్రమే కదండి, వాళ్ళు చూసి కానీ టూల్స్ కానీ ఉపయోగించారు. జస్ట్ మనకి మైండ్కి అనిపించింది వాళ్ళు చేత్తో ఒక ఉలితో వాళ్ళు చెక్కుతారు ఒక శిల్పాన్ని. చదువు కూడా ఉండదు అనమాట వాళ్ళకి. ఓకే. అంటే ఒక ఊహించి ఆ శిల్పంకి అలా ఆ రాయికి అలా చెక్తారు అన్నమాట. అదే అన్నమాట. వాళ్ళ ఊహలతో రాయికి ప్రాణం పోసారు అని చెప్పొచ్చు. ఇంకా సో మీరు గనక ఇలాంటి వాటిని కొంటే ఏంటి అంటే మీ ఇంటికి లేదంటే మీ ఆఫీస్కి ఒక వైబ్ క్రియేట్ అవడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించినట్టు కూడా అవుతుంది. ఈ స్టాచ్యూస్ని మన ఇంట్లో కానీ లేదంటే మన ఇంటి ముందు, మన పార్క్లో, గార్డెన్స్లో, విలాస్లో పెట్టుకుంటే ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. సో చెప్పాను కదా మనకి స్టాచ్యూ మన ఇంట్లో అలంకరించినప్పుడు ఎలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక అమ్మాయి మనకి వెల్కమ్ చెప్తున్నట్టు, నమస్కారం చెప్తూ ఎంత చక్కగా ఉందో చూడండి ఈ చెట్ల మొక్కల మధ్య. ఇది మీదేనా అండి? మేమే మేడం ఇచ్చిందన్నమాట. ఈ హెచ్ఎంకి మేమే ఇచ్చామన్నమాట. ఈ కాంప్లెక్స్ సెంటర్స్ లో పెట్టుకున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎంత బాగుందో. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ముందు ఫోటోలు తీసుకుంటారు అన్నమాట. ఓకే. వాళ్ళు ఏ పని కోసం వచ్చినా సరే ఫస్ట్ దీంతో ఫోటో తీసుకోవాలి స్టాచ్యూతో. కాగా ప్లస్ దీనికి లుక్ కూడా వచ్చింది అన్నమాట. దీనికి ఎంట్రన్స్ లో పెట్టడం అన్నమాట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది లేకపోతే అంత బోరింగ్ గా అసలు కలనే ఉండదు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఒరిస్సా శాండ్ స్టాచ్యూస్ స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ హారిక సైనింగ్ ఆఫ్.